మనము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం నుంచి కొన్ని భాగాలు మనం చదువుతూ వచ్చాం. అంటే మన ముఖ్యమైన పాఠం పోయిన వారము, ఈ వారము 21, 22 అధ్యాయంలోని 7 నూతన సంగతులు అని 7 న్యూ థింగ్స్ అనేది మనం చెప్పుకుంటూ వచ్చాం. 21వ అధ్యాయం 1వ వచనంలో నూతన ఆకాశం, అదే వచనంలో నూతన భూమి, అలాగే 21వ వచనం అధ్యాయం 9వ వచనం నుంచి మనం చూస్తే 23 వరకు. అయితే 2వ వచనంలోనే మనం చూస్తాం నూతన పట్టణం. ఆ తర్వాత 4వదిగా 21వ అధ్యాయం 24 నుంచి చూస్తే న్యూ అనేది లేకపోయినా జనములు అనేది మనం చూసినప్పుడు నూతన జనములు, న్యూ నేషన్స్. తర్వాత 22వ అధ్యాయం 1వ వచనంలో 5వదిగా మనం చూస్తే ఒక నూతన నది అనేది మనం చూస్తాం. ఆ తర్వాత 22వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే నూతన జీవ వృక్షాన్ని మనం చూస్తాం. ఉన్నింది ఒకప్పుడు ఆది కాండంలో దేవుడు ఏదైనా సృష్టించినప్పుడు, అది ఇప్పుడు నూతన జీవ వృక్షం. ఆ తర్వాత 22వ అధ్యాయం 3, 4 వచనాలలో సింహాసనాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇది నూతనమైనటువంటి సింహాసనము అని. కనుక ఇలాగా 21, 22 అధ్యాయాలలో 7 నూతన సంగతులను మనం చూస్తాం. సరే, ఇప్పుడు 21వ అధ్యాయానికి మనం వస్తే నేను క్రొత్త ఆకాశమును అనేది ఒకటి, రెండవది క్రొత్త భూమిని. ఈ రెండింటిని గురించి మనం ఇప్పటికే కాస్త ధ్యానం చేశాం పోయిన వారం. అయితే ఇప్పుడు ఇందులోని అర్థం చేసుకోవాల్సిన ఇంకా ప్రాముఖ్యమైన సంగతులు, అది మనం తేటగా అర్థం చేసుకోవడం అనేది చాలా అవసరం అని. ఏమిటి క్రొత్త ఆకాశము? ఒకవేళ ముందు దానికి వద్దాం. పోయిన వారం భూమిని గురించి ఎక్కువగా మనం మాట్లాడుకున్నాం. అయితే దాని విషయం కూడా మళ్ళీ వస్తాం. ఈ క్రొత్త నూతన ఆకాశము ఏమిటి అని. ఆకాశము అనేటటువంటిది పౌలు అపొస్తలులు చెప్పిన ఒక మాటను బట్టి మనం గమనిస్తే అవి 3 ఆకాశములుగా మనకు అర్థమవుతుంది. 2 కొరింథీ 12వ అధ్యాయము 1, 2 వచనాలు. 2 కొరింథీ 12వ అధ్యాయము 1, 2 వచనాలు దయచేసి గమనించండి. అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయ పడవలసి వచ్చినది ప్రభు దర్శనమును గూర్చి ప్రత్యక్షతను గూర్చి చెప్పుదును. క్రీస్తునందున ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెను, నేను ఎరుగను. శరీరం లేక కొనిపోబడెను, నేను ఎరుగను. అది దేవునికే తెలియను అని. ఇక్కడ పౌలు చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది 3వ ఆకాశం అనేది, దానికి 2వ ఆకాశం అని, మొదటి ఆకాశం అని. బైబిల్లో హెవెన్ అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో న్యూ హెవెన్ అని. హెవెన్ అంటే ఇక్కడేమో నూతన ఆకాశమును అని మనం చూస్తాం, మన తెలుగు బైబిల్లో నూతన భూమిని అని. కాబట్టి హెవెను అనేది ఆకాశం అనేది సేమ్ థింగ్. సరే, ఇప్పుడు పౌలు చెప్పిన మాటను బట్టి చూస్తే మనకు 3 ఆకాశాలు ఉన్నాయి.
3 heavens. దీన్ని బట్టి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకని హెవెన్ అనేది ఏంటి, ఆకాశం అనేది ఏంటి అనేది మనం కొంచెం అర్థం చేసుకోవడం మంచిది. 3 అనేటప్పటికీ మనము వాటిని గురించి స్పష్టంగా తెలుసుకోవడం కూడా అవసరం. ఇప్పుడు ఒకవేళ పైనుంచి క్రిందికి వద్దామంటే అలాగే వద్దాం, లేక క్రింద నుంచి పైకి పోదాం. ఇప్పుడు మనకు భూమి ఉంది. ఈ భూమికి సంబంధించినటువంటి మన పైన ఉన్న ఆకాశ పక్షులు ఎగురుచూ తిరుగుచూ ఉన్న ఆకాశం ఒకటి. రెండవది, ఒక మాట చెబుతాం తర్వాత, రెండవది మనకు పైన ఎక్కడో కనపడుతుంది ఆ నీలి రంగులో ఒక ఆకాశం. అక్కడ మనం చూస్తాం నక్షత్రములు అనేకములను. అది రెండవ ఆకాశం. ఆదికాండం 1వ అధ్యాయానికి మనం వెళితే కదా, అది ఫర్మమెంట్ అని కూడా మనకు చెప్పడం. సరే, మనం అక్కడికి వెళ్ళాం. ఇప్పుడు అదేమిటి అని అంటే నీలిరంగుగా కనపడే ఆకాశం, లేకపోతే కనుక అక్కడ నక్షత్రములు, గ్రహాలు, వాటన్నిటికీ సంబంధించిన దాన్ని రెండవ ఆకాశం. ఒకవేళ పౌలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడకు వచ్చిన సందర్భంలో సంఘం ఎత్తబడినప్పుడు ఆయన ఈ మాట కూడా వాడాడు, మధ్యాకాశమునకు అని. మధ్యాకాశానికి అని అన్నప్పుడు క్రింద ఒక ఆకాశం, మధ్య ఆకాశం, మధ్య పైన ఇంకొక ఆకాశం, 3 ఉంటే మధ్యలోది అంటారు. కాబట్టి 3 అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మొదటిది ఏంటో చెప్పుకున్నాం. రెండవది ఏంటి అని అంటే ఆ నక్షత్రములు, గ్రహాలు, అక్కడ దేవుడు ఉంచిన సమస్తం, వాటికి సంబంధించిన వాతావరణ పరిస్థితి. ఆ తర్వాత మూడవది ఈ ఆకాశం ఏమిటి అని. ఇది పరదైసు అని చెప్పాలి. బైబిల్లో మనం చూస్తాం, జీవవృక్షానికి వచ్చి అక్కడ ఆదికాండంలో, ప్రకటన 2వ అధ్యాయంలో పరదైసులో ఉన్న జీవవృక్షం అనే మాట కూడా చూస్తాం. కాబట్టి ఇది పరిశుద్ధుడైన ప్రభువైన దేవుని సింహాసనం. భూమి నా పాదపీఠం, ఆకాశమున సింహాసనం అన్నాడు. సరే, ఇప్పుడు ఆకాశం 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 అని చెప్పుకున్నప్పుడు పౌలు చెప్పిన బాటి వీడు 3 ఆకాశాలు అంటే, మధ్య ఆకాశం అంటే కింద ఒకటి పైన ఒకటి. అసలు ఏంటి ఆకాశాలు అనేది మనం చూస్తే, దిస్ ఇస్ నథింగ్ బట్ ది అట్మాస్ఫియర్. అంటే మొదటి ఆకాశం ఈ భూమికి సంబంధించిన వాతావరణ పరిస్థితులు, ఇది ఒక ఆకాశం. రెండవది ఆ మధ్య ఆకాశం నక్షత్రములు, మరి ప్రభువైన దేవుడు ఉంచినటువంటి ఆ రకాలైన ఆయన గ్రహాల అనేకములు, దానికి సంబంధించినటువంటి వాతావరణం అట్మాస్ఫియర్. ఆ తర్వాత దాన్ని మించిపోతే 3వ ఆకాశం, దానికి సంబంధించినటువంటి వాతావరణం అట్మాస్ఫియర్. కాబట్టి ఇవి ఆకాశములు. భూమికి సంబంధించి అని అన్నప్పుడు ఆకాశ పక్షులు ఎగురుతూ ఉంటాయి, లేక విమానాలు ఎగురుతూ ఉంటాయి పైకి, మేఘాలు ఉంటాయి, ఆ మేఘాలలో వర్షం నీళ్ళు, ఆ మేఘాల పైన కూడా విమానాలు పోతూ ఉంటాయి. ఇదంతా భూపరిధికి సంబంధించినటువంటి ఆకాశం. దీన్ని ఈ అట్మాస్ఫియర్ ఈజ్ కాల్డ్ ది హెవెన్ ఆర్ స్కై.
మొదటి ఆకాశం, అట్లా రెండవది మూడవది అనేది నేను మీకు జ్ఞాపం చేశాను. సరే, ఇప్పుడు ఈ ఆకాశంలో గురించి మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనానికి వస్తే, నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చేస్తాను అన్నాడు. సరే, భూమి సంగతి ఎలాగుందో, క్రొత్త ఆకాశం. ఈ క్రొత్త ఆకాశం అని అన్నప్పుడు మనము 1వ వచనం 2వ పంక్తిలో మొదటి ఆకాశం అన్నాడు. మొదటి ఆకాశం ఒకటి ఉంది, అది గతించిపోవును అని. మళ్ళీ ఇంకో మాటకు రండి, 5వ వచనం మధ్యలో, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. క్రొత్త ఆకాశము నూతనమైనవిగా సమస్తమును చేస్తున్నానండి. అంటే ఈ ఆకాశములను ప్రభువైన దేవుడు వాటిని నూతన పరుస్తూ ఉన్నాడు అని. అది ఏమిటి? మనము ప్రకటన గ్రంథానికి మనం వస్తే 6వ అధ్యాయం, ఆకాశాన్ని గురించి చదువుతున్నాం రండి. 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం 14వ వచనం అందరము కలిసి చదువుకుందాం. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనే తొలగిపోయెను. ఆకాశం మండలం అంట చుట్టబడిన గ్రంథము వలెనే తొలగిపోయెను. మళ్ళీ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనానికి రండి దయచేసి. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి ఏమైనా పారిపోయిను, వాటికి నిలువ చోటు కనపడకపోయిను. మీరు మనం చదివే వచనాల్లో ప్రతి పదం కూడా జాగ్రత్తగా గమనించాలి. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాడు. 6వ అధ్యాయం 14వ వచనంలో, 20వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటలు రెండు సమపోలికలు ఉన్నాయి. కాబట్టి మొదటి ఆకాశం ఏమవుతుంది అని అంటే, అది కాగితము చుట్టబడిన గ్రంథం వలె అది చుట్టబడి తొలగిపోతుంది. 20వ అధ్యాయం 11వ వచనంలో ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోతున్నాయి. ఏంటి సంగతి అని అంటే, ఇక ఈ ఆకాశంలో ఇప్పుడుండేటి ఆకాశాలు ఇక ఉండవనా దాని అర్థం? ఈ భూమికి సంబంధించిన ఈ వాతావరణ పరిస్థితిలో ఆకాశం, ఆ నక్షత్రములు, గ్రహాలు, ఇంకా అనేకములకు దేవుడు ఉంచడానికి సృజించిన మధ్య ఆకాశం, ఇవి ఇక ఉండవనా పూర్తిగా? ఏంటి వీటి సంగతి అని ఇంకా పేతురు రాసిన దాన్ని బట్టి అక్కడ మరొక మాట కూడా మనం జ్ఞాపం చేసుకోవడం మంచిదే. 3వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్టు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. అంటే పేతురు చెప్పిన మాటను బట్టి కూడా ఆకాశములు అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నాయి. ఆ సమయం వస్తుంది, వచ్చినప్పుడు ఆకాశాలు మహాధ్వనితో గతించిపోతాయి.
అప్పుడు పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును. మహాధ్వని మిక్కటమైనటువంటి వేంద్రం అంటే అవి ఇలాగ గతించిపోయేటప్పుడు గొప్ప శబ్దాలు వస్తున్నట్టున్నాయి. ఆయన సముఖం నుంచే తొలగిపోయేటప్పుడు. ఇప్పుడు దయచేసి గమనించాలి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ భూ వాతావరణం ఇంకా ఉండదనే, కంప్లీట్గా పోతుందనే. పేతురు రాసిన మాటలను బట్టి చూస్తే 11-12 వచనాలు రండి. ఇంకా 11-12 వచ్చిన వాటి పదాలు గమనించండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవును, ఆకాశములు రవులుకొని లయమైపోవును, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు. ఏమర్థమవుతుంది మనకి పదాలన్నిటి ద్వారా? అంటే ఇంకా ఆకాశంలో అసలు లేకుండా పోయినాయా అన్నట్లు మనకు అనిపిస్తుంది. కానీ అది వాస్తవం కాదు. ఎందుకు వాస్తవం కాదు అనేది నేను మీకు చదివించాను ఇందాక యెషయా గ్రంథంలో. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 17వ వచనం ముందు ఈ వచనాలు పేతురు వీళ్ళందరూ రాసిన మాటలకు మనం అర్థం చేసుకునే రీతికి భిన్నంగా ప్రతికూలంగా కనపడతాయి. అయితే అర్థం చేసుకోవాల్సిన రీతి ఇంకోటి ఉంది. 65వ అధ్యాయం 17వ వచనం, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మళ్ళీ 66వ అధ్యాయం 22వ వచనం, నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా. ఏమన్నాడు ఇక్కడ? పేతురేమో లయమైపోవును అన్నాడు. ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతూ లయము కాక అన్నాడు. ఏంటిది? ఇది మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన మాటకు వస్తున్నాను. ఉండే సంగతులు ఇలాగ మీకు చెప్పాక ప్రాముఖ్యమైన సందర్భానికి మనం వస్తున్నాం. నూతన ఆకాశము అన్నప్పుడు మొదటి ఆకాశము గతించిపోయింది అని, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని. దీని అర్థం ఏంటి? ఉన్న వాటిని ఆయన నూతనముగా చేయుచున్నాడనేటువంటి స్పష్టమైన అర్థం ఇక్కడ మనం చూస్తామంతే. ఉన్నవి పూర్తిగా ఉనికిలో లేకుండా పోవడం లేదు, ఉన్నాయి. అయితే ఉన్న వాటిని మళ్ళీ ప్రభువైన దేవుడు నూతనముగా చేయుచున్నాడు. దీనికి నేను ఒక సందర్భం జ్ఞాపం చేస్తాను. పౌలు వాడాడు, ప్రభు కూడా వాడాడు. అది మన జీవితాలకు అన్వయించుకున్న సందర్భాలు నేను మీకు జ్ఞాపం చేయబోతా. దేవుడు మానవుని సృజించాడు, నిత్యత్వం కొరకై సృజించాడు. ప్రతి మానవుడు రక్షింపబడిన వాడేమి, రక్షణ లేనివాడేమి నిత్యత్వం కొరకై సృజించబడ్డాడంతే. ఒకసారి చేయబడిన వాడు శాశ్వతంగా ఉంటాడు. ఆ మాట మనం మనసులో ఉంచుకుంటే, ఇప్పుడు మనిషి విషయానికి ఈ పదాలు మనిషి విషయాలు సందర్భానికి మనం వచ్చినప్పుడు 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలు అపొస్తలుడు ఒక మాట అంటాడు. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు, చెప్పండి, వాడెవడు? నూతన సృష్టి. మళ్ళీ ఇంకో మాట ఉంది అక్కడ, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్త. ఆ పదాలు ఇక్కడ ఉన్నాయా? ఆకాశానికి వచ్చి మనం చదివిన సందర్భాలు ఉన్నాయి కదా.
అంటే ఆకాశానికి వచ్చి ఏ పదాలైతే వాడారో భక్తులు, అదే పదాలు ఒక మానవునికి రక్షణకు వచ్చి మానవుని నూతన సృష్టిగా చేపట్టడానికి వచ్చి వాడాడు. ఇప్పుడు మరొక సందర్భం కూడా నేను మీకు జ్ఞాపం చేస్తాను. పౌలు అపొస్తలులు తీతు పత్రికలో వ్రాస్తూ 3వ అధ్యాయం, తీతు పత్రిక 3వ అధ్యాయం, దయచేసి రండి, 5వ వచనం. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన, విన్నారన్నమాట, పునర్జన్మ సంబంధమైన అని వాడాడు. పౌలు ఈ మాట ఎవరి విషయంలో వాడాడు? మనుషులు సంబంధించి వాడాడు. ఇన్ రిలేషన్ టు మెన్, పీపుల్. పునర్జన్మం మనం పొందాము అని. ఇక దీనికి బైబిల్లో మనకు చాలా సంగతులు తెలుసు. యేసుప్రభువు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అన్నమాట మనకు బాగానే తెలుసు. అయితే ఇదే మాట ప్రభువైన యేసుక్రీస్తు వాడిన సందర్భానికి మనం వెళ్దాం. అది మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. పంతొమ్మిదవ అధ్యాయం 28వ వచనం. అందరం కలిసి చదువుదాం ఒకసారి. మత్తయి 19:28. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు. దేని గురించి మాట్లాడాడు ప్రభు? ప్రపంచ పునర్జన్మను గురించి మాట్లాడాడు. పౌలేమో మానవాళి పునర్జన్మను గురించి మాట్లాడితే, ప్రభువేమో అదే మాట ప్రపంచానికి వాడాడు, ప్రపంచ పునర్జన్మం. ఇప్పుడు మనం క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచే వారం అందరం మనం నూతన సృష్టిగా చేయబడ్డాం, నూతన జన్మను మనం పొందాం. పాతవి గతించా, ఇదిగో సమస్తమును నూతనమైనాయి. కానీ మనం ఉన్నాం, అంతే అంటారా? మనం ఉన్నాం. మనమేమీ లేకుండా పోలే, మనమే తీసివేయబడలే. అలాగనే ఈ నూతన ఆకాశం విషయానికి, నూతన భూమికి మనం వచ్చినప్పుడు కూడా అలాగనే జరగబోతుంది. కాబట్టి వాడినటువంటి పదాలు, సందర్భాలు మనం గుర్తుంచుకుంటే ఆకాశంలో లయమైపోవడం అంటే ఏమిటి, గ్రంథం చుట్టబడి తొలగిపోవడం అంటే ఏంటి, అగ్ని ఆ తర్వాత పంచభూతములు మహావేంద్రంతో లయమైపోవడం అంటే ఏమిటి అనేది మనకు తేటగా అర్థం కావడానికి అవకాశం ఉంది. సరే, ఇప్పుడు ఈ విషయంలో ఇంకొక అడుగు ముందుకు వేస్తే, పాత నిబంధనలో ఒక వాక్యం, క్రొత్త నిబంధనలో ఒక వాక్యం నేను మీకు జ్ఞాపం చేస్తాను. యోబు గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం దయచేసి చదువుతారు ఎవరన్నా ఒకరు? యోబు గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనం చదవండి బిగ్గరగా తీసిన వారు. ఎంతసేపా? యోబు గ్రంథం కూడా ఎంతసేపు పట్టిందా? ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు, ఆకాశ వైశాల్యము
ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి పవిత్రము కాదు. ఆ తర్వాత కింద మనిషిని గురించి మాట, అట్లుండగా హేయుడును చెడిన వాడును నీళ్లు త్రాగున్నట్టు దుష్కర్లు చేయవాడును మరి. అంటే ఆకాశం వైశాల్యములు అపవిత్రమైపోయినాయి, అవి దేవుని దృష్టికి కలుషితమైపోయినాయి అనేది ఇక్కడ మనకు తేటగా అర్థమవుతుంది అని. ఇప్పుడు మరొక వచనం అని అన్నాను కదా, అది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. రండి దయచేసి ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము ఎఫెసీలు రాసిన పత్రిక. ఇక్కడ పౌలు అపొస్తలుడు మాట్లాడుతూ వాయుమండలాన్ని గురించి మాట్లాడాడు. రండి మనం అందరము కలిసి చదువుకుందాం. 12వ వచనం అందరం కలిసి. ఏలయనగా మనము పోరాడని శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతోనూ. కాబట్టి 15 యోబు గ్రంథం 15వ అధ్యాయం, ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనం మనం చక్కగా అన్వయింపు చేస్తే ఆకాశ మండలాల యొక్క కండిషన్ స్థితి ఏంటో మనకు తేటగా అర్థమవుతుంది. ఏమైనాయండి ఆకాశ మండలాలు? అందరూ ఉండేటువంటి వారు అంటే ఎవరున్నారు అక్కడ? వాయుమండల 6:12 చివరి భాగంలో ఆకాశ మండలమందున దురాత్మల సమూహములు. ఎవరున్నారు అక్కడ? దురాత్మలు ఉన్నారు అక్కడ. ఇది ఏ ఆకాశ మండలం ఇది అనేది మనం గమనించినట్లయితే వాళ్ళు పని చేస్తున్నారు ఈ భూమికి సంబంధించి, కానీ వారుని ఆకాశ మండలం. యోబు చెప్పినట్లు ఆకాశంలో నక్షత్రములు అవన్నీ ఏవి కూడా దేవుని దృష్టికి ఏం కావట. ఏమన్నాడు? యోబు గ్రంథం 15వ అధ్యాయం ఆ పదాలు కూడా వాడాడా? నేనేమన్నా ఎక్కువ మాట్లాడుతున్నానా అని. ఆయన దూతలేని నమ్మికించడు, ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి పవిత్రమో కాదు. అంటే ఆకాశ వైశాల్యం చేశాడు, అందులో దేవుడు నక్షత్రములు చంద్రుడు వీటన్ని ఇచ్చాడు. ఇవి ఏవి కూడా దేవుని దృష్టికి ఏంగా లేవట చెప్పండి. ఇప్పుడు పవిత్రంగా లేవు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది మనుష్యుడు ఎలాగా అయితే అపవిత్రమైనాడో ఇవన్నీ కూడా అలాగే అపవిత్రమైపోయినాయి. కానీ దురాత్మల సమూహం వాసం చేస్తున్నారు పైన. కాదనం అది వారి నివాసంగా అయిపోయింది. ఇప్పుడు వారి పని భూమి చేస్తూనే ఉన్నారు. కనుక ఈ భూమికి సంబంధించిన ఆకాశము అంటే ఈ వాతావరణంలోనూ ఆ మధ్యాకాశం అనేది ఒకటి ఉందే, దానికి సంబంధించినటువంటి ఆ నక్షత్రములు చంద్రుడు ఇవన్నీ నక్షత్రాలు, మరి విశేషంగా చంద్రుడు గారి నక్షత్రాలు. కాబట్టి ఆ గ్రహాలన్నీ ఏమైతే ఉన్నాయో సూర్య చంద్ర నక్షత్రములు, కాబట్టి ఆ మధ్యాకాశం అని మనం చెప్తే అది ఈ దుష్ట శక్తులు వాటి యొక్క కాపురం నివాసముగా అది మారిపోయింది అని. అందుకని అవి దేవుని దృష్టికి ఏం కావని చెప్పాడు చెప్పండి? పవిత్రము కావని. ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు మనుషుడు ఏమైనాడు? ఆకాశము వైశాల్యం ఏమైనాయి. మనం పోయిన వారము 3 సంగతులు చెప్పుకున్నాం. భూమిని కూర్చి 3 స్టేజెస్ ఆఫ్ ది ఎర్త్ అనేది మనం చెప్పుకున్నాం. సరే, మనం తర్వాత కింద భూమికి వస్తాం కాబట్టి అప్పుడు చెప్పుకుందాం ఇలా విషయాల గురించి. అలాగే ఆకాశంలో అయిపోయినాయి కాబట్టి మనుష్యుడు ఎలాగా పునర్జన్మ అనేది జరుగుతుందో ఈ ఆకాశంలో పునర్జన్మ జరుగుతుంది అనేది మనకు అర్థం అవ్వాలి. పునర్జన్మము, పునఃస్థితి స్థాపన అని.
అంటే దేవుడు వాటిని నూతనంగా చేయబోతున్నాడని అన్నప్పుడు ఎట్లా చేస్తాడు, భూమి మీద వాటిని ఎట్లా చేస్తాడు? పేతురు రాసిన మాటను బట్టి మనం గమనించినట్లయితే కనుక 2 పేతురు 3వ అధ్యాయంలో మనకు అక్కడ తేటగా అర్థమవుతుంది. 2 పేతురు 3వ అధ్యాయము మనం చదివాము ఆల్రెడీ, మళ్ళీ అన్నీ చదవం. కానీ 10వ వచనంలో ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును, అవన్నీ కూడా కాలిపోవును అన్నప్పుడు పై వచనాలకు వస్తే ఇప్పుడున్న ఈ ఆకాశం భూమి అగ్ని కొరకు నిలువ చేయబడింది. కాబట్టి దేవుడు ఆ చివరి తీర్పు, ధవళ సింహాసన తీర్పు అయిపోగానే ప్రభువైన దేవుడు ఈ అగ్నిగా నా పంపిస్తే ఈ ఆకాశములు అలాగా రౌలుకొని, తర్వాత ఈ భూమి కూడా అలాగా రౌలుకొని అవి పునఃస్థితి స్థాపనంలోనికి వస్తున్నాయి. ఇప్పుడు ఆకాశాన్ని గురించి మనం ఇందాక భూ వాతావరణం, మధ్యాకాశం అది రెండవ ఆకాశం యొక్క వాతావరణం, వీటిని గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు వీటి చేత ఇవన్నీ పూర్తిగా కాల్చివేయబడుతున్నాయి. అగ్ని పంపించబడినప్పుడు మనకు తెలుసు ఈ భూమికి సంబంధించిన వాతావరణ పరిస్థితుల్లో ఎన్నో గ్యాసెస్ ఉన్నాయి, ఎన్నో రసాయనాలు ఉన్నాయి, ఎన్నో గ్యాసెస్ ఉన్నాయి. ఈ అమితమైనటువంటి ఈ అగ్ని దహించు అగ్ని ఎప్పుడైతే పంపించబడుతుందో ఈ గ్యాసెస్ అన్నీ పూర్తిగా తగలపడిపోతే ఈ భూ వాతావరణానికి సంబంధించినవి, లేకపోతే మనం బ్రతకలేము. ఇప్పుడు మనం బ్రతుకున్న ఒక ఆక్సిజన్ గురించి చెప్తే ఆక్సిజన్ ఉంది, మన కంటికి కనపడదు కానీ ఆక్సిజన్ ఉంది. ఇలాంటివి అనేకములు మనం చూస్తాం. అయితే ప్రభువైన దేవుడు ఆ తీర్పు చేయవచ్చిన తీర్పు అయిన తర్వాత ధవళ సింహాసన తీర్పు ఆయన అగ్ని పంపించినప్పుడు ఇవన్నీ తగులుకొని పడతాయి, రగులు పడతాయి, తగలబడతాయి. అప్పుడు మహావేంద్రంతో, మహాశబ్దంతో శబ్దాలు విపరీతంగా వస్తాయి. మామూలుగా బల్బు ఒకటి ఉంటుంది, మనకు తెలుసు, ఇంట్లో పెట్టుకోండి, చిన్న బల్బు. ఆ బల్బు అనే క్రింద పడితే పెద్ద శబ్దం వస్తుంది, ఎందుకో మనకు తెలుసు. అలాగా అంటే దాంట్లో వారు ఉంచినటువంటి ఆ పదార్థం గాలి లేకపోవడం, పైలినప్పుడు అవన్నీ పట్టుమని శబ్దం వస్తుందో ఆ క్షణంలో అది మనం తాకడం కానీ ఆ గాలి పీల్చుకోవడం కానీ మనకు మంచిది కాదు. అయితే అలాగనే ఈ భూమికి సంబంధించిన ఈ ఆకాశములన్నీ ఈ వాతావరణ పరిస్థితి తగలబడినప్పుడు ఆ శబ్దము అనేది మనం చూస్తాం. అట్లా దేవుడు వీటిని ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు నేను మరొక మాట చెప్తాను. ఇక్కడ మనకు రాయబడింది కదా, 10వ వచనంలో భూమియు దాని మీద ఉన్న కృత్యములు ఏమవుతాయి, అన్నీ కాలిపోతున్నాయి. కాబట్టి ఈ ప్రకారం ప్రభువైన దేవుడు ఈ ఆకాశ వైశాల్యం నుండి ఏం చేస్తున్నాడు అని అంటే వాటిని నూతనంగా చేస్తున్నాడు. కాబట్టి గమనించాలి దయచేసి, ఇవి ఏవి కూడా పూర్తిగా ఉనికిలో లేకుండా తీసివేయబడం అనేది కాదు. అయితే ప్రభువైన దేవుడు వీటిలో ఉన్న ఈ అపవిత్రత, మాలిన్యము, అంతేకాకుండా పాపమును బట్టి ఏమైతే అయినాయో వాటినన్నిటి పూర్తిగా ఆయన అగ్ని చేత కాల్చివేసినప్పుడు అవన్నీ పూర్తిగా తొలగిపోయి అది నూతన ఆకాశం కావడం. కాబట్టి న్యూ అట్మాస్ఫియర్ టు ది ఎర్త్, న్యూ అట్మాస్ఫియర్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది స్కై. దీన్ని నూతన ఆకాశము అని అంటారు. ఇప్పుడు నేను మరొక మాట మీకు జ్ఞాపకం చేసే, ఇందాక చదివాం 65వ అధ్యాయం యెషయా గ్రంథం 17వ వచనంలో, 66వ అధ్యాయం యెషయా గ్రంథం 22వ వచనంలో దేవుడు ఏమన్నాడండి? మనం ఇక అనుకునే దానికి అవకాశమే లే, ఇప్పుడున్న ఈ ఆకాశం ఉండదు,
ఈ భూమి ఉండదు, పూర్తిగా దీని ఉనికి ఉండదు అని అనుకోవడానికి ఎంత మాత్రం లేదు. నేను చదువుతున్నాను 66వ అధ్యాయం 22వ వచనం యెషయా గ్రంథం. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు. విన్నారన్నమాట. అవి లయం కావు. లయము అనే మాట చాలా ప్రాముఖ్యం. దే ఆర్ నాట్ గోయింగ్ టు బి పెరిష్డ్. అవి నాశనం కావు, అవి ఉంటాయి. అయితే అవి ఎలాగ నూతనంగా చేయబడుతున్నాయనే సంగతి ఈరోజు రక్షించబడిన దేవుని ప్రేరణ మన జీవితాలకు అన్వయించుకొని వాక్యాలు మీకు జ్ఞాపం చేశాను, పౌలు చెప్పినటి. తర్వాత అలాంటి పదమే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమికి సంబంధించి ఆయన వాడాడి లోకానికి సంబంధించి ప్రపంచ పునర్జన్మం ఉందని, అంటే ఇన్ ది రీజనరేషన్ ఆఫ్ ది వరల్డ్, ఆఫ్ ది స్కైస్, ఆఫ్ ది ఎర్త్ అనేది వాడాడైనా. కాబట్టి అండి, ఆకాశంలో రౌలుకొని గ్రంథం చుట్టూ వల్ల తొలగిపోవడం, నాశనం కావడం, కాల్చివేయబడి ఉంటే అవి ఉండకుండా పోతున్నాయి అనేది కాదు అనేది మనం మనసులో ఉంచుకోవాలి. కాబట్టి నూతన ఆకాశం, నూతన భూమి అంటే ఏమిటో మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2వ పేతురు 3వ అధ్యాయానికి మనం వద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. 5వ వచనం నేను చదువుతున్నాను, 6వ వచనం మీరు చదవండి జాగ్రత్తగా. ఆ తర్వాత 7వ వచనం నేను చదువుతాను. ఏలైనగా పూర్వం నుండి ఆకాశం ఉండేననియు, బాగా గమనించండి ప్రతి పదము ఏలైనగా పూర్వము నుండి ఆకాశం ఉండేననియు, నీళ్లలో నుండి నీళ్ల వల్ల సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వల్ల కలియననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వల్ల ఏమైనాయంట? భద్రం చేయబడినాయి. ఇక్కడ పేతురు అపొస్తలుడు చెప్పిన సంగతులు పోయిన వారం కొంచెం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే, అప్పుడున్న ఆ భూమి ఆకాశములు అంటే ఎప్పుడున్నవి అవి? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఇన్ ది ఇటర్నిటీ పాస్ట్ అంటే గత నిత్యత్వంలోను దేవుడు ఆది యందు అన్నాడు, భూమి ఆకాశములు చేసిన అన్నాడు. అవి వాటిని గురించి మాట్లాడాడు. ఆ వాటిని గురించి మాట్లాడుతూనే పేతురు అపొస్తలుడు ఏమంటాడంటే, అవి నీళ్ళలో ఉన్నాయి, అవి నీళ్ళలో మునిగిపోయినాయి. అయితే నీళ్ళలో నుండి నీళ్ళ వల్ల సమకూర్చబడిన భూమి అని పేతురు అపొస్తలుడు చెప్పడం మనం చూస్తాం. అంటే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో అదే మనం చూస్తాం. భూమి ఆకాశం చీకటి, జలములు అగాధ జల భూమిని కమ్మి ఉన్నాయట. కాబట్టి పేతురు మాట్లాడే ఈ నీళ్ళు ఆ భూమిని సమాధి చేశాయి. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పచ్చు, నీళ్ళ సమాధి అయిపోయింది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో నిత్యత్వపు గతములో మొట్టమొదటి దేవుడు భూమి ఆకాశమును ఆయనకు సృజించినప్పుడు ఆ భూమి ఆకాశం అనేది నీళ్ళ సమాధి అయిపోయింది. నీళ్ళ సమాధి అయిపోయింది. అది ఉంది కానీ కనపడడం లేదు. అది ఉంది, నివాసయోగ్యంగా లేదు. అది ఉంది, అది లేకుండా పోలేదు. అయితే లేకున్నట్లే ఉంది అది. అయితే దేవుడు ఒక టైం వచ్చింది, మళ్ళీ ఏం చేశాడంటే పేతురు ఏమంటాడు మళ్ళీ 5వ వచనం 6వ వచనం, ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించెను అన్నాడు. నశించునంటే
అది ఏం పనికి రాకుండా పోయింది. ఇది నోహ కాలంలో జలప్రలయం కాదండి, పోయినసారి కూడా చెప్పా. ఇది ఆ జలములు. అలాగే ప్రభువైన దేవుడు దాన్ని ఏం చేశాడు అంటే ఆ నీళ్లను ఆదికాండం మనం 1వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఆ భూమి మీద నీళ్లు వేరవునుగాక అన్నాడు. అప్పుడు నీళ్ళన్నీ విడిపోయినాయి. అప్పుడు భూమి అగపడింది. మళ్ళీ భూమి కలుగునుగాక అని చెప్పలే. ఆదికాండం 1వ అధ్యాయం 2 దయచేసి. ఆదికాండం 1వ అధ్యాయం 6-7 వచనాలలో కూడా మనం చూస్తే దేవుడు జలముల మధ్యన ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలమును వేరుపరచును కాకని పలికిను. దేవుడు ఆ విశాలమును చేసి ఏమని పేరు పెట్టాడట? జలమును వేరుపగా ఆకాశము. ఆ విశాలానికి దేవుడు ఏమని పేరు పెట్టాడు? ఆకాశం. అర్థమైంది కదా? అది లేకుండా భలే ఉంది. ఆ తర్వాత మనం కింద భూమి విషయానికి వస్తే కనుక ఇక 9వ వచనం, దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చోబడి ఆరిన నేల కనపడును కాకని పలుకగా ఆ ప్రకారమైన. కాబట్టి ఇప్పుడు భూమి ఉంది, ఆ భూమి మీద ఉండే నీళ్లు తొలగిపోను కాక అన్నాడు. అప్పుడు భూమి కనపడింది. కాబట్టి నేనేం చెప్పానంటే భూమి జల సమాధి అయిపోయింది. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎర్త్ వాజ్ బ్యాప్టైజ్డ్. ఆ భూమి బాప్తిసం పొందినట్లు అయిపోయింది. అంటే నీళ్ళలో మునిగిపోయింది అన్నప్పుడు మునగడం అనేది బ్యాప్టిజో అనేవారు. అయితే దాన్ని దేవుడు మళ్ళీ వెలుగులోకి తీసుకోవచ్చు. ఈరోజు మనమున్న నివాసం చేస్తున్న ఈ భూమి ఇప్పుడు ఆదాము కొరగా సృష్టించబడేది. అప్పటి నుంచి ఆదాము ఆ భూమి మీద ఉన్నాడు. ఈ భూమే ఆ భూమి. కాబట్టి మొదటి స్టేజీ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఆకాశము భూమిది. 2వ స్టేజీ ప్రభువైన దేవుడు ఆకాశంలో జలను వేరు చేసినప్పుడు ఆ శూన్యం కలిగి ఆ శూన్యానికి ఆకాశం అని పేరు పెట్టాడు. ఈ జలములు భూమి ఆకాశం క్రింద ఈ జలం వేరుపరిచినప్పుడు ఆ భూమి మళ్ళీ కలిగింది. అంటే ఉన్నది మళ్ళీ వెలుగులోనికి వచ్చింది, అంతే. ఇది నూతన ఆకాశము, ఇది నూతన భూమి. అంటే ఇప్పుడున్న ఈ భూమి, ఇప్పుడున్న ఆకాశం. ఆ తర్వాత మరలా నూతన ఆకాశం నూతన భూమి అని అన్నప్పుడు ఈ భూమి ఆకాశములు ఏం కాబోతున్నాయంటే దే ఆర్ గోయింగ్ టు రిసీవ్ ది బ్యాప్టిజం ఆఫ్ ఫైర్. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి భూమి ఆకాశంలో నీళ్ల సమాధి బ్యాప్టిజం ఎలా పొందాయో, నీళ్ళలో మునిగిపోయినాయో, మళ్ళీ వచ్చినాయి కదా. అయితే ఇప్పుడున్న ఈ ఆకాశం ఈ భూమి అగ్ని బాప్తిసం పొందబోతున్నాయి. అగ్ని చేత పూర్తిగా కాల్చబడబోతున్నాయి. కానీ అప్పుడు నీళ్ళ సమాధి అయిన భూమి ఆకాశం మళ్ళీ ఎలాగ వెలుగులోకి వచ్చినాయో, ఇప్పుడున్న ఈ భూమి ఆకాశం అగ్ని చేత కాల్చబడిన తర్వాతే ఇదే భూమే. మరి ఏంది కాల్చబడింది ఇక అని అంటే నేను మీకు చెప్పా, ఈ భూమికి సంబంధించిన వాతావరణ పరిస్థితులను, ఆ మధ్యాకాశానికి సంబంధించినటువంటి ఆ వాతావరణ పరిస్థితులని, అపవిత్రత, కల్మషం, వాటన్నిటినీ ప్రభువైన దేవుడు అగ్ని చేత దహించి వేసినప్పుడు ఇదంతా పూర్తిగా మార్చబడబోతుంది. నేను యెషయా సందర్భం మీకు జ్ఞాపం చేస్తాను. 27 మిత్తి అక్కర్లే 27వ అధ్యాయంలో 4వ వచనంలో నా యందు క్రోధం లేదు, అయినను గచ్చపొదలను ముళ్ళ తుప్పలను అక్కడ కనబడినలా యుద్ధం చేయవాని వల్ల నేను చొరబడి నేను వాటి కాల్చివేసేదను అన్నాడు. అది సందర్భం వేరే, కాల్చివేసేదన్న మాట ఇక్కడ అదే మనం చూస్తాం. ఏం కాల్చివేస్తున్నాడు? గచ్చపొదలు ముళ్ళ తుప్పలు. అంటే ది రిజల్ట్ ఆఫ్
సిన్ ఆఫ్ హ్యూమానిటీ, మానవాళి పాపం యొక్క ఫలితమైన ఈ భూమి మీద ఈ ఆకాశంలో ఉండే ఈ సమస్తమైన కృత్యములను వాటినన్నిటి పూర్తిగా కాల్చివేయబోతున్నాడు. అవి ఉండవు ఇక. ఎప్పుడైతే అవన్నీ పూర్తిగా తొలగిపోతాయో, ఇందాక నేను మనిషికి చెప్పాను, మొదటివన్నీ గతించిపోయాడు, ఇదిగో నూతన సృష్టిగా మనం చెప్పాం. అలాగన ఈ ఆకాశమును ఈ భూమి అవి నూతనంగా చేయబడబోతున్నాయి అన్నటువంటి సంగతి మనం ఇక్కడ తేటగా అర్థం చేసుకోవాలి. నేను ఇంకొక సందర్భం మీకు జ్ఞాపం చేస్తాను. పౌలు అపొస్తలుడు రోమీయులకు రాస్తూ ఆయన 8వ అధ్యాయంలో ఈ మాట ఒకటి చెప్పారు, చక్కని మాట. ఈ తలంపులకు మనకు చాలా అనుబంధంగా ఉండేది. 19 నుంచి మనం దాదాపు 23వ వచనం వరకు ఆ భాగాన్ని మనం చూడవచ్చు. రోమాపత్రిక 8వ అధ్యాయం 19 నుంచి 23 వరకు. కానీ నేను చదివే భాగం దయచేసి మీరు గమనించండి. 22వ వచనం, 20 కూడా చదువుతాను. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో ఉండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యమును పొందుతున్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. ఇప్పుడు అందరం కలిసి 23వ వచనం చదువుకుందాం. అందరం కలిసి. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నందిన మనం కూడా దత్తపుత్రులతో అనగా మన దేహం యొక్క విమోచనం కనిపెట్టచ్చు మనలో మనం ఏం చేస్తున్నామట, మూలుగుచూ ఉన్నాం. మనల్ని గూర్చి చెప్పాడు, మళ్ళీ సృష్టిని గూర్చి చెప్పాడు. అంటే దేన్ని కూర్చండి, విడుదల అనేటువంటి మాట మనం చూస్తాం. సృష్టి అంతా దేనికి ఉంది? 21వ వచనంలో మనం చూసాం కదా, ఏమని? సృష్టి నాశనములోనైనా దాస్యంలో ఉంది. అయితే ఈ సృష్టి దేని కొరకు ఎదురు చూస్తే 19వ వచనంలో దేవుని కుమారులు ప్రత్యక్షం కొరకు సృష్టి మిగులు ఆశత. ఎందుకని అంటే వారు ఎప్పుడైతే విడుదల పొందుతారో అప్పుడు తాను కూడా విడుదల పొందుతానని అది కూడా ఎదురు చూస్తుంది. అందుకే దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యం అనే మాట. కాబట్టి ఈ మానవులకు దేవుడు చేసిన సృష్టికి చాలా సంబంధం. ఈ తలంపు మనం అర్థం చేసుకోవడానికి నూతన ఆకాశం, నూతన భూమి అనేది మనకు చాలా విధంగానే ఉంది. ఈ లోకంలో క్రొత్త జన్మను గురించి మనం మాట్లాడుకున్నప్పుడు క్రొత్త సృష్టిని గురించి, ఆకాశం గురించి చెప్పుకున్నాం. అయితే ఇప్పుడున్న ఈ భూమి ఆకాశములు దాస్యములకు లోబడి ఉన్నాయి, నాశనం అయిపోయిన అని మనకు వ్రాయబడింది. సృష్టి యావత్తు ఏకగ్రీవంగా అది మూలుగుతూ ఉంది అనేది కూడా మనం చూస్తాం. మనం మూలుగుతున్నాం. కాబట్టి మనల గురించి కూడా చెప్పాడు పౌలు అపొస్తలుడు. ఏమని? సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుతుంది, ప్రసవేదపడుతుంది ఇక్కడ చెప్తే, 2 కొరింథీ 5వ అధ్యాయంలో ఈ దేహమందుండి మనము కూడా మూలుగుచున్నామట. అసలు ఎంత చక్కగా ఈ 2 సందర్భాలు పోల్చుకుంటూ వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా. ఒక దినం రాబోతుంది, మనము ఈ నిరీక్షణ కలవారుగా ఉన్నాం, మన దేహం యొక్క విమోచనం కాబోతుంది. పూర్తిగా మనం ఆ రోజు మహిమగల స్వాతంత్ర్యం పొందబోతాము దేవుని పిల్లలు. కాబట్టి ఆ నూతన భూమి, నూతన ఆకాశంలో మనం ఉండబోతాం. ఆ సమయానికి ఇట్లా నూతనంగా చేయబడిన ఈ ప్రజల కొరకై ఈ భూమి ఆకాశంలో కూడా నివాస యోగ్యంగా అవి కూడా కాల్చబడి నూతనంగా చేయబడుతుంది. సమస్తం నూతనంగా చేయబడుతుంది. ఆల్ ది సిమ్టమ్స్ ఆఫ్ ది సిన్ అండ్ డిసొబీడియన్స్ ఆర్ గోయింగ్ టు బి బర్న్డ్. అంతేగాని ఈ భూమి నాశనం అవుతుందంటే ఇది లేకుండా, ఎగ్జిస్టెన్స్లో లేకుండా ఏమి ఉండదు అని అది మనం అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. కనుక ఇప్పుడు వీటిని దృఢపరచడానికి నేను ఇంకా 1-2 వాక్యాలు నేను మీకు జ్ఞాపం చేసి నేను
ముగించేస్తాను. రండి దయచేసి పరమగీతములు కాదు, ప్రసంగి అనుకుంటాను. ప్రసంగి అవును 1వ అధ్యాయం 4వ వచనం. ప్రసంగి 1వ అధ్యాయము 4వ వచనం దయచేసి గమనించండి. తరము వెంబడి తరము గతించిపోతున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిల్చుంటాడు. విన్నారన్నమాట. తరాలు గతించిపోతున్నాయి కానీ భూమి మాత్రం ఎల్లప్పుడూ నిలుస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఏ భూమిని చేశాడో, ఏ ఆకాశం చేశాడో, ఆ భూమి ఆకాశంలో అది ఎప్పుడూ నిలిచి ఉంటుంది అంతే. మనమేమి ఇందాక గ్రంథం చుట్టబడి పారిపోయిన అనుకున్నాం. భూమి మీద సమస్త కుత్యములు కాల్చబడిను అని మనం అనుకున్నాం. అవును, నిజమే. అవన్నీ అది అర్థం చేసుకోవాలి. అయితే భూమి ఏ భూమి అంటే ఆ భూమి ఇప్పుడుంది, ఈ భూమి ఉండబోతుంది, శాశ్వతంగా ఉండబోతుంది. అవును, ఈ భూమి ఉండడం అనేది చాలా అవసరం. ఎందుకు అనే విషయాన్ని ఇక్కడ మళ్ళీ నేను మీకు జ్ఞాపం చేస్తే, మన ప్రభు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం రండి దయచేసి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదువుతారు ఎవరన్నా ఒకరు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును ఏం చేస్తారంటండి? స్వతంత్రించుకొందురు. ఇక్కడ యేసుప్రభు వారు ఒకవేళ ఒక మాట చెబితే రక్షించబడి వారందరినీ గురించి చెప్పాడు అనుకున్నాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును యెషయా గ్రంథంలో మరొక వచనం నేను జ్ఞాపకం. 60వ అధ్యాయం త్వరగా రండి. 21వ వచనం. యెషయా గ్రంథం 60:21. నీ జనులందరూ నీతిమంతుల ఇందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా, అక్కడ ఈ పదం లేదు. సాత్వికులు ధన్యులు, వారు భూమిని. అయితే భూమిని ఎంతకాలం స్వతంత్రించుకుంటారంటండి? భూమిని శాశ్వత. ఇక్కడ ఇశ్రాయేలు గురించి మాట్లాడాడు. కాబట్టి నీ జనులందరూ వారు నీతిమంతులై ఈ దేశంలో ఈ భూమిని శాశ్వతంగా. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఈ భూమి ఆకాశం లేక 3 అంతస్తులు. పోయిన వారం మన ధ్యానం అలా ఉంచిగా ముందుకు వస్తే ఈరోజు ఆకాశాలు భూమి మనకు పోల్చుకుంటూ నూతన సృష్టి, పునర్జన్మము, వీటిని మనం అన్వయించుకుంటూ పోల్చుకుంటూ వచ్చిన సందర్భాలు మన వాక్యం ఒక వెలుగులో చూసాం. కాబట్టి ఇక్కడ నూతన ఆకాశం నూతన భూమి కావడం అంటే ఏంటి అంటే, ఉండే ఆకాశమే ఉండే భూమే. ఏమైతే పాపమును బట్టి అపవిత్రమైపోయిందో ప్రభువైన దేవుడు వాటిని పరిశుద్ధపరచబోతున్నాడు. ఒక పాపైన మనల్ని ఎలాగ నూతనపరిచాడో అలాగూ ఇదంతటినే నూతనపరుస్తున్నాడు. అట్లా చేసి నూతనమైన ప్రజలమైన మనం ఆ నూతనమైన భూమి ఆకాశం మన నివాసానికి తగినట్టుగా ప్రభువైన దేవుడు దాన్ని శుద్ధి చేయబోతున్నాడు. అది నిత్యతో భవిష్యత్తు అని చెప్పాలి. ఎందుకు? భూమి శాశ్వతంగా ఉండును అంటే నూతన ఆకాశం నూతన భూమి ఎలా ఉండబోతుందంట? శాశ్వతంగా ఉండబోతుంది అని. ఇశ్రాయేలు అందులో ఇక నివాసం చేయబోతారు, వారు సదాకాలము ఉంటారు అన్నటువంటి మాట. యెషయా గ్రంథం 66వ అధ్యాయం మళ్ళీ 22వ వచనం ఇందాక కూడా మనం చదువుకున్నాం. ఇక్కడ కూడా చక్కని మాటలు మనకున్నాయి. 22, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు ఇక లయము కాక నా సన్నిధి నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. దేవుడు ఇశ్రాయేలుతో చెప్పిన మాట. కాబట్టి ఇది నూతన భూమి నూతన ఆకాశం.
ఇశ్రాయేలు నూతనమైన ప్రజ కాదు. కనుక ప్రభు ప్రజలు అలాగా ఇక శాశ్వతంగా ఉండదు. కాబట్టి ఇది ముందు చూస్తే ది ఇటర్నల్ ఫ్యూచర్, నిత్యమైన భవిష్యత్తు. అది ఇప్పుడు నేను ఇక ముగించబోతున్నాను. అంటే ఈ 2 నూతన సంగతులుగా మళ్ళీ మనం రామిక. అందుకని నేను సింపుల్గా 3 మాటలు చెప్పి ముగించేస్తాను. పేతురు అపొస్తలుడు రాసిన 2వ పత్రిక, 2వ పేతురు, దయచేసి రండి. 3వ అధ్యాయం, 2వ పేతురు 3వ అధ్యాయము. దయచేసి బాగా గమనించాలని మీకు మనవి చేస్తుంటున్నాను. 13వ వచనం. ఆయనను మనమైన వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి. పేతురు ఈ వాగ్దానాలు మనం ఏమైతే చదువుకుంటూ వచ్చామో వాటిని బాగా ఎరిగినవాడుగానే ఉన్నాడు. కనుక మనము కూడా వాటి కొరకే కనిపెట్టుకొని ఉన్నామని చెప్పేటప్పుడు ఈ క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమి, నేను 3 సంగతులు మీకు చెప్పాలనుకుంటున్నాను కదా. ఆ 3 సంగతులు ఏంటివి అని అంటే, ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం గురించి మాట్లాడేటప్పుడు పేతురు ఏమన్నాడు? అందు నీతి, అంటే దేర్ విల్ బి నో మోర్ సిన్. ఇంకక్కడ పాపం అనేది ఇంకెంత మాత్రం ఉండదు అని 3 మాటలు నేను చెప్పగలుగుతున్నది ఏంటంటే, ఇప్పుడున్న ఈ ప్రస్తుత భూమి, నెలలో నుంచి కలిగిన ఈ భూమి, ఆదాము మొదలుకొని నేటి వరకు ప్రభువైన క్రీస్తు రాకడ వరకు ఉండబో మానవుల విషయంలో ఒక అనుభవం జ్ఞాపం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే నీతి నివసించునని ఆయన అక్కడ ఉన్నాడు. కాబట్టి వెనక్కి వచ్చి ఇంకొక 2 తలంపులు నేను మీతో చెప్పబోతున్నాను. ఇప్పుడున్న ఈ కాలం అంటే అది ఆదాము మొదలుకొని నేటి వరకు ప్రభువైన క్రీస్తు రాకడ వరకు ఈ భూమిలో నీతి ఆరోపించబడుతుంది. నీతి నివాసం చేయడం లేదు. ఈ భూమిలో నీతి నివాసం చేయడం లేదు. అయితే నీతి ఆరోపించబడుతుంది. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతని నీతిగా ఎంచబడు, ఇంప్యూటెడ్ రైచియస్నెస్. అదొకటి. రెండవది, మన ప్రభువైన క్రీస్తు తన సంఘంతో కూడా మధ్యాకాశం నుంచి భూమి మీదకి దిగి వచ్చినప్పుడు క్రీస్తు విరోధిని నాశనం చేసి 1000 ఏళ్ళ పాలన ప్రారంభించబోతున్నాడు. 1000 ఏళ్ళు మన ప్రభువైన క్రీస్తు ఏలబోతున్నాడు. ఆ 1000 ఏళ్ళ కాలంలో కూడా భూమి మీద పాపమును కూర్చున్న జ్ఞప్తి మనుషులకు ఉండదు. ఎట్లా ఉంటుంది అంటే, సముద్రము జలములతో నింపబడినట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నింపబడుతుంది. దానికి ఒక రహస్యం మనం చెప్పుకున్నాం. ఆ 1000 ఏళ్ళు పాపానికి అవిధేయతకు ప్రేరేపించే శక్తి అయిన అపవాది పాతాళంలో బంధించబడతాడు. కాబట్టి భూమి మీద అవి ఉండవు. పాపులు ఉంటారు. మరి అది మర్చిపోతండి. 1000 ఏళ్ళ పరిపాలనలో దేర్ ఆర్ గోయింగ్ టు బి సిన్నర్స్. పాపులు ఉంటారు కానీ పాపం చేయరు. చేసే ప్రేరేపణ ప్రోత్సాహం వారికి ఉండదు. ఎందుకంటే వాడు లేడు. ఇది 1000 ఏళ్ళ. కాబట్టి ఆ 1000 ఏళ్ళ పరిపాలనలో నీతి ఏలుబడి చేస్తుండే మన ప్రభువైన క్రీస్తు షాలేము రాజు. నీతి సమాధానం అని అర్థమిచ్చే ఆ పేరు కలిగి ఆయన ఈ భూమి మీద ఏలబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ భూమి మీదనేమో నీతి ఆరోపించబడుతుంది. సంఘమెత్తబడి ప్రభువైన క్రీస్తు 1000 ఏళ్ళ పాలన పాలించేటప్పుడేమో నీతి ఏలుతూ ఉంది. ఆ 1000 ఏళ్ళ పాలన పూర్తి అయ్యాక సాతాను విడవబడతాడు. ఇకేం జరుగుతుందో తర్వాత ధవళ సింహాసనం తీర్పు,
నూతన ఆకాశం నూతన భూమి, అక్కడ నీతి నివాసం చేస్తుంది అని. కాబట్టి 3 అంతస్తులు నీతిని గురించి మీరు గుర్తుంచుకోవాలని చివరిలో ఈ మాటలు జ్ఞాపం చేశాను. ప్రార్థన చేస్తున్నాం. అర్థం చేసుకోవడం కష్టమే, తర్వాత విశదపరచ కూడా కొంచెం కష్టమే, బోధించడం కూడా అంత చులకైన విషయం ఏమి కాదు ఇది. కొన్నిసార్లు పదే కొన్ని మాటలు పలకాల్సి వస్తుంది. అంతేకాదు కొన్ని మాటలు పరస్పరం మన తెలుగు భాషాంతరంలో వ్యత్యాసాలు మనకు కనపడతాయి. కానీ సాధ్యమైనంత వరకు నేను వాక్యం యొక్క వెలుగులో ఈ నూతన ఆకాశం నూతన భూమి అనేది ఎలాగా కాబోతుందన్న సంగతిని గురించి నేను మీకు జ్ఞాపం చేశాను. వీటిని మీరు ఇంకా క్షుణ్ణంగా తలంచండి. ఏదో విని అయిపోయింది ఇంతటితోటి అని అనుకోకండి. మీ మట్టుకు మీరు వీటిని గూర్చి ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ఏ వచనాలు మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చాము. కనీసం ఈ వారంలో 2 సార్లైనా వాటిని కొంచెం రెఫర్ చేసి వాటిని చదివి, కాబట్టి ప్రభువాత్మ ద్వారా ఆ సంగతుల గురించి బోధించబడి గ్రహింపు మన హృదయంలో ఆ జ్ఞాపకం పదిలం చేసుకుందాం, మనం మర్చిపోకుండా ఉంటాం.